కానీ ఊరుకోడి కిలో ఎంత ఉంటుందోలా గదే నాటుకోడి గురించి మాట్లాడుతున్నా. ఈ బాయిలర్ కోళ్ళ కంటే నాటుకోడి రేటే పిరం ఉంటుంది కదా. అసలైతే ఈ ఊరుకోళ్ళే మంచి. వాటిని మంచిగా కోసి పసుపు పూసి కమ్మరించుకొని మంచిగా కూర వండుకొని తింటే దాని రుచి అలాగుంటుంది. కానీ ఈ జమానాల చికెన్ అంటే బాయిలర్ కోడి ఫారం కోళ్ళే అయిపోయినాయి. అయితే ఒక ఊర్లనొల్ల ప్రతి ఇంట్లో 2-3 రోజుల దాకా ఊరుకోడి కూరనే వండుకుంటుర్రోళ్ళ. గట్లెట్లా మైసమ్మని గిట్లా చేస్తాన్లా లేకుంటే ఏమన్నా ఆచారం పెట్టుకున్నారా అంటారా? ఎందుకో చెప్తా పారి. అయితే ఇప్పుడు మనం హన్మకొండ జిల్లా ఎల్కదుర్తి కాడ ఉన్నములా అగో ఈ షేన్లల జనం చూడురి అంత ఆగమాగం చేస్తాళ్ళు. ఏమైందంటారా? కోళ్ళను దొరకబడుతుర్రు. అన్ని నాటుకోలే. అగో దొరికినోళ్ళకు దొరికినన్ని కోళ్ళు ఒక్కొక్కరు 4-5 పట్టుకుపోతుర్రు. అయితే దగ్గర 2000 ఊరుకోళ్లను ఎవరో మహానుభావులు ఈ షేన్లలో ఇడిచిపెట్టి పోయిర్రు. అవేమో షేన్లలో తిరుగుతున్నాయి. అంతేలే ఈ ఊరోళ్ళు రంగంలకు దిగిరు. పుక్కట్లకు వచ్చిన కోళ్ళాయే ఇక ఇడిచిపెడతారా? కథమిగా వాటిని అందుకునేందుకు ఒక్కొక్కరు ఒకసారిగా స్వీట్లు చేసిరా. ఇగో గీ అన్న 2 కాళ్ళు దొరకబట్టుకొని పడుతుండు. ట్రై చేసుకుంటాడా ఏంది? ఇంకో 4 చేతులుంటే అయిపోవని బాధ అవుతుంది కావచ్చు. అంతేనా రే పెద్ద మనిషి? ఇగో గీన సమరం చూడు ఇంకా బొచ్చడున్నాయి. ఎన్ని కావాలంటే గన్నున్నాయని తెలనోళ్ళకు కూడా చెప్తుండు. బాగానే ఏందో తెలియదు కానీ దొరికేది కోళ్ళ వరంలో ఆడుకుంటే దొరుకుతారు. అవునా? ఎవరు చెప్పింది నీకు? ఇంకా పాలంతటి కూడా కమ్మినే ఉన్నాయి కాదంటే అక్కడ కూడా చూసుకోండి. అయ్యయ్యో పాపం గీ షేను ఎవరిదో గాని కోళ్ళ కోసం పస్స తొక్కుకుంటా సతేనా చేసిండ్లు కదా వీళ్ళు. 500 రూపాయల కోడి కోసం గిట్లా ఆగం చేస్తాన్లేంది కాదు. 2000 కోళ్లను గిట్లా ఉత్తగా ఎందుకు ఇడిచిపెట్టిరు కావచ్చు. ఉత్త పచ్చకనైతే గిట్లా చెయ్యరు కదా. కొంపదీసి వీటికి రోగాలు గీగాలు ఉన్నాయని షేన్ ఇడిచిర్రు అయ్యింది. ఓ అన్నలు జర పైలమే ఎందుకన్నా మంచిది. పుక్కట్లకు వచ్చినాయి కదా అని పడుకుంటా కూర వండుకొని తినేరు. అగర్సే బీమార్లు గీమార్లు ఉంటే లేనిపోని తిప్పలు మళ్ళా.